ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఏపీలో ఇప్పటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపులు, మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నాయి, ఇలాంటి ఘటనలకు అడ్డుగోడ పడటం లేదు. ఇక గుంటూరులో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఇక మధ్యాహ్నం వేళ ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక మాచర్లలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? శాలిని, ఇప్పటి వరకు అయితే మాత్రం గుంటూరు జిల్లాలో ఎన్నికల సరళి దాదాపుగా 28% మాత్రమే నమోదైంది. ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా ఓవరాల్ గా 38% పోలింగ్ కూడా నమోదైనట్టుగా కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే మాత్రం వెల్లడించారు. దాదాపు సమయం 1 గంట కావస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరొక 40% పెరగాలని చెప్పి కూడా అధికారులు అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర కూడా గంటల తరబడి ఓటర్లు ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఎటు చూసినా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ రోజు ఉదయం 5:30 గంటలకు కూడా ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఆ ఓటర్లు ఓటు వేసేందుకు కూడా అనుమతించిన నేపథ్యంలో కొంత ఈవీఎంలు అయితే మాత్రం ఎక్కడికక్కడ మొరాయిస్తా ఉన్నాయి. ఈవీఎం తో పాటు ఈవీఎం ప్యాడ్స్ కూడా మొరాయిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్ సెంటర్ వద్ద ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని తల్లులు వస్తా ఉన్నటువంటి ఓటు వేసేందుకు వస్తా ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోపక్క వృద్ధులు, వికలాంగులు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోపక్క ఒక పక్క చూసుకుంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతా ఉంది. ఒక పక్క ఎండ వేడిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఉక్కపోత కూడా ఓటర్లని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఆ ఓటు వేసేందుకు వారంతా కూడా క్యూ లైన్ లో నించున్నప్పటికీ కూడా ఉక్కపోతకు గురవుతా ఉన్నారు. మరోపక్క వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి అడుగడుగునా కనిపిస్తా ఉన్నాయి. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నాం. పల్నాడు జిల్లాలో కూడా ఉదయం నుంచి ఓటర్లు పెద్ద మొత్తంలో బారలు తీరినటువంటి దృశ్యాలే ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈవీఎంలో మొరాయింపులు కావచ్చు, ఈవీఎం ప్యాడ్స్ మొరాయింపు కూడా కావచ్చు, ఈ రెండు సంబంధించినటువంటి అంశాలపై ఎన్నికల అధికారులు కొంత అలసత్వం వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఓటర్లు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓ పక్క వృద్ధులు, వికలాంగులు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. గంటల తరబడి తామంతా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు చెబుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వెళ్తే పల్నాడు జిల్లాలోని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో కొంత అలజడి వాతావరణం కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపటి క్రితమే చూసాం, ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరావుపేట దొండపాడు గ్రామంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కారుపై కూడా కొంతమంది రౌడీ ముక్కలు దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు. మరి అదేవిధంగా పల్నాడు మాచర్ల నియోజకవర్గంలోని రెంటాల, అదేవిధంగా జమ్మల మడక, దుర్గి మండలం కోలగుట్ల ప్రాంతాల్లోని పోలింగ్ బూతుల్లోకి తుచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి అడ్డుకట్టేసేందుకు పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా బ్లాక్స్ పాయింట్లు దాదాపు 1374 బ్లాక్ పోలింగ్ కేంద్రాలను కూడా ముందుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా ఎస్పీ ఇప్పటికే పూర్తి స్థాయి పర్యవేక్షణ కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద ముందస్తు చర్యలుగా పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక అలజడి వాతావరణం అయితే సృష్టిస్తా ఉంది. వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు కనీసం పోలింగ్ బూతుల్లోకి రానివ్వట్లేదని చెప్పి కూడా టీడీపీ సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు అయితే మాత్రం అవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోపక్క వైకాపా సంబంధించిన శ్రేణులు తమను ఇబ్బంది పెడుతున్నారు అధికార పార్టీ అని చెప్పి వీరంటా ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఉదయం నుంచి పరస్పరం దాడులతో కొనసాగుతా ఉన్నాయి, పరస్పరం వాదోపవాదాలు కొనసాగుతా ఉన్నాయి. మరోపక్క ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఓటర్లని భయభ్రాంతులు గురి చేసిన సంఘటనలు మాచర్ల నియోజకవర్గంలో చూసాం. ఓటర్లు పెద్ద మొత్తంలో లైన్ లో ఉంటే వాళ్ళు కర్రలు తీసుకొని ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాల వద్దకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో ఓటర్లు కొంత భయాందోళనకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూసాం.
ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం 17 నియోజకవర్గాల్లో దాదాపుగా 8 నియోజకవర్గాల్లో కొంత క్రిటికల్ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఒక 10 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రశాంతంగా పోలింగ్ సరళి అయితే మాత్రం నత్తలను కొనసాగుతుంది. వేగవంతంగా ఎక్కడ కొనసాగటం లేదు. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు, కానీ వాటి మొత్తం కూడా విఫలం చెందాయని కూడా మనకి క్లియర్ ఉంది. ఒక్కొక్క ఓటు వేయాలంటే దాదాపు 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎటు చూసినా కూడా ఓటర్ అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఓటు వేసి మేము ఇక్కడి నుంచి వెళ్తాం, ఓటు వేయకుండా వెళ్ళం అనేటువంటి ఒక నినాదంతోనే వారంతా కూడా ఒక పక్క ఉక్కపోతూ ఉన్నప్పటికీ మరో పక్క ఓటు వేయాలి అనేటువంటి ఒక ఆతృతతో కూడా ముందు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా అడుగడుగున కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఒక పక్క ఇప్పటికే కూడా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో అయితే మాత్రం ఇప్పటి వరకు పోలింగ్ శాతం దాదాపుగా 18 నుంచి 22% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి సాయంత్రం వరకు కూడా పోలీసు సాయుధ బలగాలు ఆ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సెంటర్లకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా ఒక ఓటు హక్కును వినియోగించేందుకు కూడా పూర్తి స్థాయి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక పక్క ఎండలు ఎక్కువగా ఉంటాయి పల్నాడు జిల్లాలో, మరో పక్క ఉక్కపోత ఉంది. మరి ఒక పక్క ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు, కానీ ఎక్కడా కూడా మనం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద చూసుకోవచ్చు, ఎక్కడా కూడా మంచినీళ్లు సదుపాయం అనేది కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. మరో పక్క ఉక్కపోతకు గురవుతుంటే టెంట్లు కూడా అరాకొరగా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎండల్లో నించొని ఓటర్లు ఓటు వేయాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా కొంతమంది ఓటర్లు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కూడా ఆ పరిస్థితులు కూడా మనకు వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల అధికారులు ఎందుకు ఓటర్ల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. దీనిపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఫిర్యాదు వెళ్ళడమే కాకుండా ఎక్కడైతే మూకలు కొంత ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో కూడా అసలు ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. అడుగడుగునా కూడా పోలీసులు ఉన్నప్పటికీ కొంతమంది రౌడీ ముఖలు అయితే మాత్రం ఎక్కడికక్కడ రెచ్చిపోతా ఉన్నారు. చూసాం ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు. అచ్చంపేటలో దాదాపు 70 మంది రౌడీ ముఖలు ఒకసారిగా పోలింగ్ కేంద్రాల వద్దకి కర్రలు తీసుకొని చుచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా కొంతమంది లోపలికి వచ్చి ప్రయత్నం చేశారు. మరోపక్క లోపల ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎం ప్యాడ్స్ సంబంధించినటువంటి వాటిపై ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్క కొద్దిసేపటికైతే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మాత్రం అందుతా ఉంది. ఏదైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక లెక్క, మధ్యాహ్నం నుంచి మరొక లెక్క అనే విధంగా కూడా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. రెగ్గింగ్ జరుగుతా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టట్లేదు, కావాలనే అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా ప్రస్తుతం వినిపిస్తా ఉన్నాయి. ఇకపోతే నసరాపేటలో జిల్లా కావచ్చు, ఇటు గురజాల నియోజకవర్గంలో కూడా కొద్దిసేపు క్రితమే ఏదైతే కోనంకి గ్రామంలో కూడా కొంత అలజడి వాతావరణం కనిపించింది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి గణపతినేని శ్రీనివాసరావు కోనంకి గ్రామం చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం తమేమి ఉపేక్షించబోనని చెప్పి కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోపక్క కాసు మహేష్ రెడ్డి కూడా అదే విధంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు ఒక లెక్క సాగితే మరి మధ్యాహ్నం నుంచి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే కనిపిస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.